ఇక రాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు ఈ రాశి వారికి లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానాలు గురు సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ముఖ్యమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న కుంభరాశి వారికి ఆర్థికంగా భవిష్యత్తులో ఇబ్బందులు గురికాక తప్పదు. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా మారుతుంది. బంధువర్గంతో విభేదాలు, కోర్టు వ్యవహారాలు తప్పవు. కుటుంబ కలహాలను పరిష్కరించుకొని ఎడల భార్యాభర్తలు విడిపోయే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కష్ట సమయం. కుటుంబ చికాకుల వలన పిల్లల యొక్క విద్యకు ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు బలవంతపు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించిన దిగుబడి రాదు. రెండోది, చేపల చెరువు నిర్వాహకులకు, కౌలుదారులకు నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ దారుల వ్యాపారాలు కొంత నష్టాలనే చవిచూస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు. ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి తండ్రి అనారోగ్యం వల్ల అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారాలు అదృష్టవారాలు. ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవాష్టకం, దత్తాత్రేయాష్టకం చేసుకోవటం ద్వారా కొంతమేర నెగటివ్ నుంచి పాజిటివ్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. శుభం భూయాత్.